అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీమతి లలితారాం గారికి, డాక్టర్ శ్రీ వంగూరి చిట్టెనరాజు గారికి, శ్రీ వంశీ రామరాజు గారికి, శ్రీమతి రాధిక మంగిపూడి గారికి, శ్రీమతి హవిష దాసు గారికి, శ్రీ హవిష దాసు గారికి, శ్రీమతి షామీర్ జానకి గారికి, అందరికీ కూడా శతసహస్ర వందనాలు తెలియజేస్తూ, మరొకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రపంచ స్థాయి పరుగుల పోటీలో బుడిబుడి నడకలు నడిచే బాలుడిలా ఈ మంతెనవాణి యొక్క ప్రసంగం ఉంది. మన్నిచ్చండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు. రామడుగు వేణుగోపాల్, దోహా, ఖతర్, మంథని. ధన్యవాదాలండి, చాలా సంతోషం. ఇంతటితో మన నేటి సభలో అందరి ప్రసంగాలు ముగిశాయి. లలితారాం గారు, ఓవర్ టు యు. రామమ్మడుగు వేణుగోపాల్ గారు శ్రీశ్రీ గారు ప్రవేశించారు ఇవాళ మీలో. శ్రీశ్రీ గారు ప్రవేశించి మీ చేత మాట్లాడించుకున్నారు అద్భుతంగా. వేణుగోపాల్ చాలా గొప్ప కవి, కవిత్వం బాగా చెప్తాడు, బాగా పాడతారు. ఒక అంతర్జాలంలో కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత ఖతారులో చాలా మంది ఎడారిలో పూలు పూయిస్తున్నారు. ఖతారులో తెలుగు సాహిత్యం వెలువరిస్తుంది. అందుకనే ఒంగూరి వారి ఖతారు వెళ్ళి ఖతారులో ప్రపంచ తెలుగు సభలు నిర్వహించారు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట చెప్పొచ్చా అండి? ప్లీజ్, తప్పకుండా. అగో ఇందాక రాముడు వేణుగోపాల్ గారు అబద్ధం చెప్పారు, అందుకని ఆయన అబద్ధాన్ని మీ అందరికి తేటతెల్లం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఆయన ఏంటో బుడి అడుగులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. తెల్లారితే ఒక కొత్త ఎపిసోడ్ వచ్చేస్తుంది ఆయన కవితా సంపుటి. నేనైతే పాపం వాళ్ళ ఆవిడ పర్సనల్ గా కూడా తెలుసు, వాళ్ళ మిస్సెస్ కూడా చెప్తాను, ఏమండి అసలు ఆయన మీకు పర్సనల్ టైం అలాట్ చేస్తారా లేదా అని. సో ఇలాంటి ప్రోగ్రామ్ కనుక లలితారాం గారు పెడితే, ట్రస్ట్ మీ మేడం, ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి లాస్ట్ ప్రోగ్రామ్ దాకా ఎన్ని విశ్లేషణలు చేయొచ్చో అన్ని కవితలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన బుడి నడకలని ఆయన మాట్లాడుతున్నారు. సరస్వతి పుత్రుడు. నమస్కారం అండి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ కవితల గురించి కూడా మీరు మన లలిత గారు విశ్లేషించినట్టు మీరు కూడా మీ పుస్తకాలను మీరు తప్పకుండా చేయాలి మన సభల్లో. 24 అవర్స్ చాలు. బాబాయ్ గారు మరొక్కసారి నమస్కారం. మీ అందరి పెద్దల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాము. వంశీరాజు గారికి పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ అవకాశాలు, ఈ ఎడారి ఖర్జూరాలు ఈ అవకాశాల ద్వారానే వెలుగులోకి వచ్చాయని నేను భావిస్తాను. థ్యాంక్ యూ.